హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న స్కీమ్ ఇది. అదేంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారెంటీలని వాళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి ఫస్ట్ తీసుకొస్తున్న స్కీమ్ ఏంటంటే అది ప్రజాపాలన స్కీమ్. సో ఈ ప్రజాపాలన ఏంటంటే వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలని ఎవరి అర్హులు, ఎవరు అనర్హులు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ని గ్యాదర్ చేయడానికి వీళ్ళు తీసుకొస్తున్న ఈ ఫస్ట్ స్టెప్. సో ఈ వీడియోలో ప్రజాపాలన అంటే ఏంటిది, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు డేట్ అయితే ఉంది, ఒకవేళ డేట్ అయిపోతే ఏం చేయాలి అనే డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే డిస్కస్ చేద్దాం. సో దానికోసం నార్మల్గా మనకు ఏదైనా విషయం తెలియకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెతికేది గూగుల్ తల్లి. సో ఈ విషయం కూడా మనం గూగుల్ తల్లి ద్వారా ఇనిషియల్గా ట్రై అయితే చేద్దాం. సో నార్మల్గా ఈ వీడియో చూడకపోయినా సరే నార్మల్గా మీరు చేస్తుంటే కనుక ఆల్రెడీ గూగుల్లో ప్రజాపాలన అని సెర్చ్ చేస్తారు. సో అప్పుడు ఇది తెలంగాణ.gov.in అని చెప్పి జనగాం డిస్టిక్, మహబూబ్ నగర్ డిస్టిక్, ఇలా డిస్టిక్ వైజ్ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సో అట్లా కాకుండా మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ WBHRP అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్ పైన మీరు క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కనబడతాయి. ఇక్కడ డైరెక్ట్గా మీరు కిందికి స్క్రోల్ చేసేసేయండి. సో ఇక్కడ ప్రజాపాలన టీఎస్ గవర్నమెంట్ 6 గ్యారంటీ స్కీమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇట్లా డీటెయిల్స్ అయితే దీనిలో ఉన్నాయి. ఇంకొంచెం మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రజాపాలన స్కీమ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని ఉంది. సో ఈ స్కీమ్కి మనం ఎలిజిబుల్ కావాలి అంటే మన ఆధార్ కార్డు, మన రెసిడెన్స్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఈ 6 డీటెయిల్స్లో ఈమెయిల్ ఐడి అయితే ఎక్సెప్షనల్, మనం ఇది పెట్టాల్సిన అవసరం లేదు గ్యారంటీగా. ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈమెయిల్ ఐడి ఉండకపోవచ్చు, అందుకని. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏదైతే ఉందో December 28 అంటే నిన్నటి నుంచి January 6 వరకు అయితే ఈ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే అర్థం ఏంటంటే నార్మల్గా మనం ఏదైనా ఒక స్కీమ్కి మనం ఎలిజిబిలిటీ అవ్వాలి, లేకపోతే మనం ఏదైనా స్కీమ్ని తీసుకోవాలి, వాడుకోవాలి, దానికి ప్రతిఫలం పొందాలి అనుకున్నప్పుడు మనమే ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి మనం అప్లై చేస్తుంటాం. సో అట్లా కాకుండా ఈ వీళ్ళు మెన్షన్ చేసిన డేట్స్లో 28 డిసెంబర్ నుంచి 6 జనవరి లోపు ఏమైందంటే ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ మన ఊర్లోకి వచ్చి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ మన దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళు వచ్చినప్పుడు మనం చేయాల్సిన మన బాధ్యత ఏంటి అంటే ఇక్కడ చెప్పిన డీటెయిల్స్ అన్నీ. సో ఇవన్నీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ అన్నట్టు. ఓకే, ఈ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్తో వాళ్ళు ఇచ్చిన ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఈ డేట్స్లో వచ్చే మన గవర్నమెంట్ రిప్రజెంటేటివ్కి సబ్మిట్ చేసినట్టయితే మన అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఓకే, సో అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఫర్దర్గా చూద్దాం. సో దానికోసం మీరు ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతా, మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్. ఓకే, దీనిలో మీరు ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వీళ్ళు డేట్స్ మెన్షన్ చేశారు, December 28 నుంచి January 6 వరకు. అండ్ ఇక్కడ మీరు వీళ్ళు మెన్షన్ చేసిన 6 భరోసాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు కూడా మెన్షన్ చేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకములు. ఓకే, సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అతికిస్తాము. అతికించిన తర్వాత ఇంటి యజమాని పేరు. ఓకే, ఇది మోస్ట్లీ ఆడవాళ్ళ పేరు మాత్రమే రాయాలి, ఎందుకంటే మనకు తెల్ల రేషన్ కార్డులు తెలంగాణ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసి ఆడవాళ్ళ పేరే ఇచ్చింది, కాబట్టి ఇప్పుడు కూడా అదే ఇంప్లిమెంట్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ స్త్రీ పురుషుడు ఏదైతే అది టిక్ మార్క్ చేయండి. ఇక్కడ మీ కాస్ట్ ఏదైతే అది ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత మీ పుట్టిన తేదీ ఏదైతే మీ 10th మార్క్ షీట్లో, ఆధార్ కార్డులో అన్నిట్లలో మ్యాచ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఎంటర్ చేయండి. అండ్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఇప్పుడు మనం బియ్యం తెచ్చుకుంటామో రేషన్ షాప్లోకి వెళ్ళి ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ వృత్తి, వ్యవసాయం చేస్తే రైతు అని, ఒకవేళ మీరు ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ ఎంప్లాయ్ అని, ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓకే, ఇక్కడ అన్ని రాసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్నీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డీటెయిల్స్ మాత్రమే. అంటే ఇక్కడ ఎవరి పేరైతే మీరు రాస్తారో మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పేరు ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సారీ హెడ్ ఆఫ్ ది హౌస్ పేరు ఎవరైతే రాస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ. దాని తర్వాత ఇక్కడ రాసేవి మిగతా వాళ్ళ పేర్లు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు మీ వైఫ్ పేరు రాశారనుకోండి, లేదా మీ పేరు రాశారనుకోండి, కింద మీ హస్బెండ్ పేరు, లేదా ఇక్కడ మీ మిగతా కుటుంబ సభ్యుల పేర్లు రాయాల్సి ఉంటుంది. ఒక పేరు ఇక్కడ ఎవరి పేరైతే రాశారో వాళ్ళతో ఎలాంటి రిలేషన్ ఉంది అంటే వైఫ్, సారీ ఇక్కడ హస్బెండ్ లేకపోతే సన్, ఫాదర్, ఇలా.
ఓకే, ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ రాసిన తర్వాత వాళ్ళ పుట్టిన డేట్ అండ్ వాళ్ళ ఆధార్ నెంబర్ రాయాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ పేజ్ కంప్లీట్ అయిపోతుంది మనకు. అండ్ సెకండ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటి నెంబర్ ప్రాపర్గా మీ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో అది ప్రాపర్గా రాయండి. అంటే కొన్ని చోట్లలో ఆల్రెడీ ఇప్పుడు మనకు మండలాలు ఎక్స్టెండ్ అయినాయి మన తెలంగాణ డిస్టిక్లో, జిల్లాలు కూడా వేరే వేరే అయిపోయినాయి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో అప్డేట్ లేకున్నా సరే కొత్త మండలాలు రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏది రాస్తారో అక్కడ అదే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్కి తగ్గట్టుగానే మన డీటెయిల్స్ అనేది ఆన్లైన్లో అప్డేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ మనం పాత డిస్టిక్ రాసి మళ్ళీ మనం ఆధార్ కార్డులో ఎప్పుడైనా కొత్త అడ్రస్ అప్డేట్ చేసుకున్నప్పుడు దీనిలో చేంజ్ అవ్వకపోవచ్చు. అదే ఇక్కడ మనం కొత్త డీటెయిల్స్ రాస్తే డైరెక్ట్గా ఆధార్ కార్డులో మనం అప్డేట్ చేసుకున్నప్పుడు అది ఇది రెండు మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి 6 గ్యారంటీలు అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మీరు 6 గ్యారంటీల్లో ఏదైతే పథకాలు కావాలనుకుంటున్నారో వాటికి టిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను ఒక్కొక్క డ్రాబ్యాక్ అని చెప్తూ ఉంటాను, వాటిని లాస్ట్లో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి అని ఉంది. ఇది పెద్ద డ్రాబ్యాక్, ఎందుకో మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మహాలక్ష్మి పథకం తీసుకుంటే ఇక్కడ ప్రతి నెల 2,500 ఆర్థిక సహాయం ఎవరికైతే కావాలో వాళ్ళు టిక్ మార్క్ పెట్టుకుని ఉంది. ప్రతి ఒక్క మహిళ టిక్ మార్క్ పెడుతుంది. ఓకే, ఎందుకంటే వస్తే బెటరు, రాకపోతే మనకు ముందు నుంచి రావట్లేదు కదా అయినా పర్లేదు అనుకుంటారు. ఇప్పుడు మీకు 500కు గ్యాస్ సిలిండర్ కావాలా అని చెప్తే టిక్ మార్క్ పెడతారు. ఓకే, నేను కూడా సొంతంగా డీలర్ దగ్గరికి వెళ్ళి నేను తీసుకొచ్చుకున్నా. అయినా కూడా ఒకవేళ నేనే ఫామ్ ఫిల్అప్ చేస్తున్నట్టయితే నేను కూడా టిక్ మార్క్ పెడతా. ఎందుకంటే ఇంతకు ముందు రావట్లేదు, బట్ వస్తే నాకు డబ్బులు మిగులుతాయి కదా అని ఒక చిన్న ఆశ ఉంటుంది చూడండి, దానివల్ల. సో ఇక్కడ నేను ఏదైతే డ్రాబ్యాక్ అని చెప్పానో దానికి రిలేటెడ్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరికైతే ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, వాళ్ళందరూ కూడా టిక్ మార్క్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలిజిబుల్ అయ్యేది ఎవరు అంటే మన ఊర్లలో డైరెక్ట్గా డీలర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్న వాళ్ళు కాకుండా గవర్నమెంట్ నుంచి ఎవరికైతే కనెక్షన్స్ వచ్చినాయో ఊళ్ళో ఉన్న మన ఆడవాళ్ళకి, వాళ్ళకి మాత్రమే ఈ 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. ఓకే, అట్లా మీరు తీసుకున్నప్పుడు గ్యాస్ కనెక్షన్ నెంబరు, వాళ్ళ పేరు అంటే డిస్ట్రిబ్యూటర్ పేరు, మీరు సంవత్సరంలో 2, 3 లేకపోతే 4, 5 ఎన్ని యూజ్ చేసుకుంటే అన్ని ఇక్కడ కౌంట్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసా పథకం. సో ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తాము అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకు రైతు బంధు ఉంటుండే కదా, ఎకరానికి 5,000 అట్లా వస్తుండే. ఇక్కడ వీళ్ళు 15,000 ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు రైతు అయితే డైరెక్ట్గా మీరు ఇక్కడ టిక్ మార్క్ చేయండి, లేదా వేరే వాళ్ళ పొలం మీరు కౌలుకి వేసుకున్నట్టయితే ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చేసేది పట్ట బుక్ ఉంటుంది కదా భూమిది, దాని నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేసి అది ఎన్ని ఎకరాలు ఉంది, 2 ఎకరాల, 20 గుంటల, 3 ఎకరాల, ఎంత అయితే అంతా విస్తీర్ణం ఎంటర్ చేయండి. దాని తర్వాత వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు అని చెప్పి ఉంది. సో ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్ ఏంది అంటే నార్మల్గా ఉపాధి హామీ పథకం అనేది మనకు 100 రోజుల పనిచేసిన వాళ్ళకి మాత్రం ఉంటుంది. ఓకే, అక్కడ ఈ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, మనం చేస్తాం. కాకపోతే ఇక్కడ వ్యవసాయ కూలీ అంటే అర్థం ఏంటిది, నార్మల్గా భూమి లేని వాళ్ళు కూడా డైలీ కైకిలు పోయి సంపాదించుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా వ్యవసాయ కూలీల కిందకే వస్తారు. కానీ ఇన్ కేసు వాళ్ళకు ఉపాధి హామీ కార్డు నెంబర్ లేకపోతే వాళ్ళు ఎలిజిబుల్ కానట్టే కదా. ఇప్పటికిప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ నింపడం కోసం అయితే వాళ్ళకు ఉపాధి హామీ అయితే తయారు చేయలేం కదా. అది సెకండ్ డ్రాబ్యాక్. అండ్ నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు పథకానికి వస్తే ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం. సో ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది, నేను కూడా వేరే కాడ జాగా తీసుకున్నా, ఎంటీ జాగా అంటే ఓపెన్ ప్లాట్ తీసుకున్నా. కానీ అక్కడ నాకు ఇల్లు కట్టే ఆలోచన ఉందనుకోండి, ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది కానీ ఇంకొక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అనుకోండి, పిల్లల గురించో ఏదో ఒక పర్పస్లో, అప్పుడు నేను టిక్ మార్క్ పెడతా. ఎందుకంటే ఆశ, వస్తే 5 lakhs వస్తాయి, రాకపోతే రావు అని చెప్పేసి. సో ఇది వీళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, వీళ్ళు ఎట్లా దీన్ని డీటెయిల్స్ ఫెచ్ చేస్తారు, ఎట్లా ఎలిజిబిలిటీ డిసైడ్ చేస్తారు అనేది ఒక కొంచెం చూడాల్సి ఉంది మనం. వీళ్ళు ఎట్లా చేస్తారు అనేది చూడాలి మనం. ఇది థర్డ్ డ్రాబ్యాక్. అండ్ ఇక్కడ టిక్ మార్క్ చేయండి, ఒకవేళ మీకు అసలే ఇల్లు లేదు అనుకుంటే గిట్ట ఇక్కడ టిక్ మార్క్ చేయండి. అండ్ ఇక్కడ అమరవీరులు మరియు ఉద్యమకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం కోసం అయితే ఇక్కడ ఇన్ కేస్ మీ ఫ్యామిలీలో ఎవరైనా అమరవీరులు ఉంటే వీళ్ళు ఇక్కడ టిక్ చేయండి. అండ్ మీరు ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఎవరన్నా మీరైనా కానీ ఉద్యమంలో పాల్గొంటే ఇక్కడ అవును అని టిక్ చేయాలి. కాకపోతే ఎవరు పడితే అలా టిక్ చేయడానికి లేదు. ఇక్కడ కూడా ఇది బాగా స్ట్రిక్ట్, ఎందుకంటే ఇక్కడ డెత్ సర్టిఫికేట్, ఎఫ్ఐఆర్ నెంబరు, ఇక్కడ కూడా సేమ్ జైలు పేరు, ఆ, శిక్ష సంబంధిత వివరాలన్నీ ఎంటర్ చేయమని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉండాలి. ఓకే, సో ఇవి మాత్రం బాగా పెట్టారు డీటెయిల్స్, ఎందుకంటే ఎంత ఎక్కువ డీటెయిల్స్ అడిగితే అంత ఈజీగా ఫిల్టరేషన్ అవుతూ ఉంటుంది జనాలది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. ఇప్పుడు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పి ఇచ్చినారు.
అండ్ మీ ఇంట్లో సగటున అంటే యావరేజ్గా మీరు 0 నుంచి 100 యూనిట్ల లేకపోతే 100 నుంచి 200 యూనిట్ల మీ ఒక 4-5 నెలల కరెంటు బిల్లులో ఉన్న యూనిట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది మీరు యావరేజ్ ఎంత వాడుతారో దాన్ని బట్టి ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే చేసేయండి. అండ్ ఇక్కడ మీటర్ కనెక్షన్ ఉంటుంది కదా మన ఇంట్లో దాని నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చేయూత పథకం లాస్ట్ వచ్చేసి చేయూత పథకం కింద 4,000 ఎవరైతే కావాలనుకుంటున్నారో అండ్ దివ్యాంగుల పింఛన్ 6,000 కావాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ ఏదైతే మీరు దేనికైతే అర్హులో ఇక్కడ మీరు వృద్ధులైతే వృద్ధాప్య, గీత కార్మికులైతే గీత కార్మికులని ఇక్కడ టిక్ మార్క్ చేసేయండి. ఇక్కడ ఇక్కడ ఉన్న 10 బాక్సెస్లో మీరు దేనికైతే అర్హులో దానికి మీరు టిక్ మార్క్ చేసేయండి. ఓకే, సో ఇవన్నీ చేసిన తర్వాత వీళ్ళు చెప్తున్నది ఏంటంటే జతపరచవలసిన ప్రతులు వచ్చేసి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్. మీలో ప్రతి ఒక్కరు ఎవరైతే రేషన్ షాప్లో బియ్యము, ఉప్పులు, పప్పులు అవన్నీ తెచ్చుకుంటారో ప్రతి ఒక్కరికి అది తెల్ల రేషన్ కార్డు ఉన్నట్టే. సో దాని జిరాక్స్ అటాచ్ చేస్తే సరిపోతుంది. వీళ్ళు ఇక్కడ చెప్పింది ఓన్లీ 2 కార్డ్స్ మాత్రమే చేయమని చెప్తున్నారు, అంటే ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్. కానీ మనం సైట్లో చూసినట్టు ఇక్కడ ఏముంది, ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఫొటోస్, మొబైల్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా. ఓకే, ఇది పర్ఫెక్ట్. ఎందుకు అంటే ఇక్కడ మెన్షన్ చేసి లేకపోయినా మనం దీన్నే కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ ప్రతిదీ పైసలతోటి ముడిపడి ఉంది కాబట్టి మనకు వచ్చే బెనిఫిట్ ఏదైనా మన అకౌంట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కంపల్సరీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కంపల్సరీ. ఓకే, ఇలా మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిలప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి పేరు, డేట్ ఎంటర్ చేయండి. ఇక్కడతో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన పని అయితే పూర్తయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెప్పిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ జిరాక్స్ అన్నీ కూడా అటాచ్ చేసేయండి. సో ఈ అప్లికేషన్ పార్ట్తో పాటు ఇక్కడ ఉన్న సపోర్ట్ డాక్యుమెంట్స్ జిరాక్స్తో పాటు మీరు మీ ఊరికి వచ్చిన, మీ ప్లేస్కి వచ్చిన ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్కి అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం ఎంటర్ చేయకండి, ఇది ఎంటీ వదిలేసేయండి. ఇది ఆఫీస్ పర్పస్లో వాళ్ళే డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఇస్తారు, ఈ రసీదు చింపేసి మీకు ఇస్తారు. అంటే దాని అర్థమైంది మీరు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు. ఓకే, సో ఈ విధంగా మీరైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేయండి. ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే నేను 28 నుంచి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకే అంటున్నారు కదా, మరి మన తెలంగాణలో చాలామంది ఫారెన్ వేరే వాళ్ళు ఉంటారు, గల్ఫ్ అయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జాబ్ల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అనేటట్టు పోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీలున్నట్టయితే ఈ డేట్స్లో వచ్చి చేసుకుంటే ఈజీగా పని అయిపోతుంది. లేదు నేను రాలేను తర్వాతే రాగలుగుతా అంటే కూడా ప్రాబ్లం లేదు. అంటే నేను ఏదో ఒక వీడియోలో చూసిన పర్టికులర్ నాకు గుర్తులేదు, అది కూడా రేవంత్ రెడ్డి గారి వీడియోలే. అదేంటంటే ఇది డేట్స్లో ఏంటంటే ఒక డ్రైవ్ లాగా జరుగుతుంది. అంటే గవర్నమెంటే మీ ఊళ్ళోకి వచ్చి మీ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుంటుంది. ఈ డేట్స్ తర్వాత నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలంటే మీ మండలానికి సంబంధించిన రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ తేడా ఏం లేదు. ఈ డేట్స్లో అయితే ఊళ్ళోకి వస్తారు వాళ్ళు, డేట్ దాటిపోతే మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాలి అంతే. కానీ ఈ విషయం పైన అయితే మీరు ప్రాపర్గా ఎవరైనా సరే మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఆ రోజు రిప్రజెంటేటివ్స్ వచ్చిన రోజు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుంటే ఇంకా చాలా మంచిది. ఓకే, సో ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ దరఖాస్తుని ఇంటి యజమాని పేరు అని ఉంది, డీటెయిల్స్ ఎంటర్ చేయమని ఉంది. ఓకే, ఇక్కడ తెల్ల రేషన్ కార్డు నెంబర్ కూడా ఎంటర్ చేయమని చెప్పినారు కదా. ఓకే, కానీ చాలామంది ఏంటంటే పెళ్ళైన తర్వాత కూడా 2-3 సంవత్సరాల దాకా కూడా పేరెంట్స్ రేషన్ కార్డుకి సంబంధించిన దానిలో వాళ్ళ నేమ్ కట్ చేసుకోకుండా, వైఫ్ అండ్ హస్బెండ్ సపరేట్ రేషన్ కార్డు తీసుకోకుండా ఇట్లాంటి చాలా కేసెస్ ఉంటాయి. సో వాళ్ళు ఏ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఒకవేళ ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా వచ్చే ఒకవేళ రేషన్ కార్డు ఇస్తే కనుక అది సపరేట్ ఇస్తారా, మళ్ళీ ఫ్యామిలీతో కలిపి ఇస్తారా, పాతది ఎట్లుంటే అట్లా ఇస్తారా, ఇవి డౌట్స్ కూడా మనకి చాలామంది రేజ్ చేస్తున్నారు. ఈ డౌట్స్కి ఆన్సర్ చేసేది మాత్రం మన ఊరికి వచ్చే రిప్రజెంటేటివ్స్ మాత్రమే. ఓకే, సో అంటే నేను చాలా మట్టుకు చూసిన వాటిలలో అయితే రేజ్ అయిన కామన్ డౌట్స్ ఇవి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ రైజ్ అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి, మోస్ట్లీ మనం రిజాల్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత మట్టుకైతే ఈ వీడియోని చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే టైం లిమిట్ చాలా తక్కువ ఉంది కాబట్టి. సో 31st ఫస్ట్ చాలామంది బిజీ అయిపోతారు పార్టీలలో, అట్లీస్ట్ దాని తర్వాత 4 డేస్ మిగులుతాయి, అప్పుడైనా చేసుకుంటారు కాబట్టి వీలైనంత మందికి మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఈ లింక్ డైరెక్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు దాని నుంచి ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ ఫర్ దట్, బట్ యా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
share and comment. Thank you.